తింటుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? దానికి కావాల్సిన ఐటమ్స్ మేము ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. దానికి కావాల్సినవి టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మామిడికాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ. ఓకేనా, రెడీ, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానిపైన బండి పెట్టేసుకొని దానికి కావాల్సినంత ఆయిల్ పోసేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, నెక్స్ట్ కరివేపాకు వేసి చిటపటా అంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నట్టు ఇది మా ఫస్ట్ వీడియో అండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ చూసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇంకా మంచి మంచి వంటకాలతో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి, లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. నెక్స్ట్ జింజర్ గార్లిక్స్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పసుపు, 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ పులుపు హెవీగా ఉంటుంది కదా, టమాటా పీసెస్కు తొందరగా ఉడకవు. టమాటా ముక్కలు తొందరగా బాయిల్ అవ్వాలి అంటే ఒక చిన్న చిట్కా, టమాటా ముక్కలు తొందరగా ఉడకాలి అంటే ఒక చిన్న చిట్కా, టమాటాలు వేయగానే కొంచెం అంతా సాల్ట్ వేయాలి. 1 స్పూన్ సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి టమాటాలు. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకుంటే కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఓకే, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు టమాటాలు మగ్గాయేమో చూద్దాం. టమాటాలు హాఫ్ బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మ్యాంగో పీసెస్ వేద్దాం. మామిడికాయ ముక్కలు వేసి మరీ కాసేపు ఉడకాలి కదా, మామిడికాయ ముక్కలు కదా. చూడండి, మ్యాంగో పీసెస్, మామిడికాయ పిక్కలు కూడా వేసుకోవాలి. టమాటా కర్రీలో మామిడికాయ పిక్కలు వేసుకొని ఉడికిన తర్వాత అది రైస్లో కలుపుకొని తినాలి, బాగుంటుంది టేస్ట్. అందుకోసం నేను పప్పులో అయినా టమాటాలో అయినా ఏ కర్రీలో అయినా కానీ మ్యాంగో పిక్కలు లైట్గా వేసేసి మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని అది బాయిల్ ఉడికేంత వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇంకొక 5 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ ఉడికితే మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు టోటల్గా బాయిల్ అయిపోతాయి. బాయిల్ అయిన తర్వాత ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఉడకక ముందు టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు ఉడకక ముందు ఉప్పు, కారం వేసుకుంటే టమాటా ముక్కల్లాగే ఉంటాయి. మొత్తం ఇట్లా గ్రేవీ లాగా రాదు, కర్రీ పీసెస్ లాగా ఉండిపోతుంది. ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసుకుందాం. ఓకే, బాయిల్ అయిందేమో చూద్దామండి. 5 మినిట్స్ అవుతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి, కలపకపోతే లేదంటే కర్రీ మొత్తం మాడిపోతుంది. ఇంకా బాయిల్ అవ్వలేదు, ఇంకొక 2 మినిట్స్ కుక్ అవ్వాలి.
బట్ చిల్లీ పౌడర్ కారం ఉప్పు సరిపడా కారం ఉప్పు వేసి మూత పెట్టేసేద్దాం. ఓకే, ఒక టీ స్పూన్ అంటే చిల్లీ పౌడర్ ఎవరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి స్పైసీనెస్ని బట్టి వేసుకోవాలి. మేమైతే మంచిగానే తింటాం కారం కాబట్టి ఒక టీ స్పూన్ తోటి 1.5 స్పూన్ కారం వేసిన, ఒక 2 స్పూన్స్ సాల్ట్. బాగా తింటుంటారు కొందరు, స్పైసీగా తింటారు, కొందరు నార్మల్గా తింటారు. మేము మాత్రం కొంచెం హెవీగా కాకుండా నార్మల్ కొంచెం స్పైసీగానే తింటాం. మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కారం ఉప్పేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. కొంచెం చిటికెడు ధనియా పౌడర్ వేసి కొత్తిమీర కలిపి మూత పెట్టేసుకొని ఇంకొక 3 మినిట్స్ మగ్గనించాలి. మగ్గనిస్తే ఆయిల్ కొంచెం కర్రీ పైన కొంచెం లైట్గా ఆయిల్ తేరేంత వరకు ఉంచేసి స్టవ్ కట్టేసుకుంటే టమాటా. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది, బట్ కొత్తిమీర లేదు కాబట్టి నేను ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ లైట్గా సిమ్లో పెట్టాం. ఓకే అండి, కర్రీ బాయిల్ అయిందేమో చూద్దాము. వీడి గుమగుమలాడే టమాటా మామిడికాయ కర్రీ రెడీ. ఓకే, సర్వ్ చేసుకోవడం అంతే. ఇక స్టవ్ కట్టేసుకుందాం. ఇక మూత వేసి పెట్టినాం కదా. ఓకే అండి, మామిడికాయ టమాటా కర్రీ రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చపాతీలోకి అయినా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది. వేడి వేడి మామిడికాయ టమాటా కర్రీ రెడీ. యమ్మీ యమ్మీ, నోరూరుతుంది కదా టమాటా మామిడికాయ కర్రీ. ఓకే, మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కర్రీస్తో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ.